అంటే ఇండస్ట్రీకి రకరకాల ఒపీనియన్స్‌తో యాస్పిరేషన్స్‌తో వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ప్రిపేర్ అయ్యి ఇండస్ట్రీ గురించి రావాలంటే అసలు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే నేనేం చేయాలని ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అందులో శ్రీచరణ్ ఒకడిలా కనిపిస్తున్నాడు. అతని బిఫోర్ వర్క్ చూస్తుంటే పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ గానీ, థియేటర్స్ చేయటం కానీ ఇవన్నీ చూస్తుంటే ఇతను సినిమా ఇండస్ట్రీకి రావటానికి ముందే తనను తాను బాగా తయారు చేసుకొని వచ్చాడనిపిస్తుంది. సో, యంగ్ టాలెంటెడ్ ఇప్పుడు నాతో ఉన్నాడు. హాయ్. హాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ. అంటే నీ ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే నువ్వు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్నప్పుడు గానీ, నువ్వు వే ఆఫ్ టాకింగ్ గానీ, పూణే పూణే ఫిల్మ్ పూణే ఇన్‌స్టిట్యూట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా. చేయటం గానీ, మద్రాస్ త్రిబుల్ ఐటీలో ఇంజినీరింగ్ ఫినిష్ చేయటం గానీ, ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్. సో, ఇవన్నీ బెంగుళూరులో థియేటర్స్ చేశానన్నావు కదా! అవునవునండి. ఇంతగా ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు హ్మ్. ఇండస్ట్రీకి. అంటే మేము చూసినంతలో. రైట్. సో, నీ ప్రిపరేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నీ బ్రాటప్ బాగుంది. అంటే మేబీ నువ్వు బాగా చదువుకోవటం వల్ల నువ్వు ఏ పని చేసినా చాలా ఆలోచించి కరెక్ట్‌గానే చేస్తావన్న నమ్మకంతో మీ పేరెంట్స్ నిన్ను ఇండస్ట్రీలో వదిలేస్తారేమో అనిపిస్తుంది. వదిలేయడం అనేది కాదు. అంటే నీ ఇష్టానికి. అంటే వాళ్ళు గుర్తించారనమాట. ఐఐటి నేను చదివిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేను థియేటర్ చేసేవాడినండి. ఐఐటి మద్రాస్‌లో థియేటర్ చేస్తూ దట్స్ వేర్ అప్పుడు నా ప్యాషన్ అనేది డెవలప్ అయింది. ఓహ్! నాలో ఒక నటుడు ఉన్నాడా అని నేను గుర్తించడం అది అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో, కాలేజ్‌లో ఫ్రెండ్స్‌తో పాటు సరదాగా ఉన్న అది వేరే అది ఓకే. కానీ యాజ్ ఎ కెరియర్ నేను సీరియస్‌గా ఇది నేను పర్స్యూ చేయాలి అని వచ్చింది నాకు ఇంజినీరింగ్ డేస్‌లో నేను థియేటర్ చేస్తూ. అయితే పాస్ అవుట్ అయిన తర్వాత నేను మా డ్యాడీకి చెప్పాను ఇలాగ నేను థియేటర్ చేద్దాం అనుకుంటున్నానంటే సీరియస్ తీసుకోలేదు ఆఫ్‌కోర్స్. ఏంటి నువ్వు ఐఐటీ చేసి ఇవన్నీ చేస్తానంటావేంటి అసలు నాటకాలు అంటే అలా ఉంటుంది కదా కొంచెం. నాకు బాధ ఉంటుంది. అంటే చాలామంది అంటూ ఉంటారు నువ్వు ఐఐటీ చేసిన తర్వాత ఇవన్నీ ఏంటి అంటే నాకు నాకు ఎప్పుడు అది యాక్టింగ్ని చిన్న చూపు చేసినట్టు అనిపించేది కానీ అదేదో పెద్ద ఐఐటి గొప్ప అని నాకు అలా ఇదేం కాదనమాట. నీ మనసులో యాక్టింగే గొప్ప. అంతే అఫ్కోర్స్ అంతే. నాకు నచ్చిన పనే కదా నేను చేస్తున్నాను అందుకే. సో, బీయింగ్ ఎ గుడ్ స్టూడెంట్ చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ అలా వచ్చేవాడంట కదా! అవును. సో, ఎక్కడ నీకు ఈ ఆర్ట్స్ లైన్ యాడ్ అయింది? ఆర్ట్స్ లైన్ అదే కాలేజ్కి వచ్చిన తర్వాత అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో డాన్సెస్ ఇవన్నీ అంటే యాన్యువల్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో నేనేంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే హోంవర్క్ చేసుకునేవాడిని. అదొకటి అయిపోయిన తర్వాత నేను ఫ్రీ అయిపోవచ్చు కదా, ఇంకా ఆడుకోవచ్చు, బయటకు వెళ్తే తిరగచ్చు, ఫ్రెండ్స్తో ఇలాగ చేయొచ్చు అని చెప్పి. సో ఆ వర్క్ అని ఎథిక్ అనేది ఉండేదన్నమాట. సో చిన్నప్పటి నుంచే. సో స్టడీస్ అయిపోయిన తర్వాత దెన్ ఫ్రెండ్స్ స్కూల్ నుంచే డాన్సెస్ ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశాను. అయితే ఐఐటికి వచ్చిన తర్వాత ఏంటంటే అప్పటి వరకు కోచింగ్లో చాలా స్కెడ్యూల్ వైజ్ ఉండేది కదా, స్టడీ అవర్స్ పొద్దున్న నుంచి. అంటే మా హాస్టల్లో అలా ఉండేది. సో అంత స్ట్రక్చర్డ్ ఎన్వైరన్మెంట్ నుంచి సడన్గా ఒకసారి ఫ్రీ బర్డ్ అయిపోయాను కదా. అంటే నాకు ఎవరు చెప్పేది ఏం లేదు, అంత ఫ్రీడమ్ వచ్చేసరికి ఇంకా నాకు నచ్చిన అనమాట. క్రియేటివ్లీ హౌ కెన్ ఐ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అనేది. అది కూడా ఆ ఏజ్ కూడా అలాంటిది కదా, బీటెక్ ఆ టైంలో. సో అప్పుడు డాన్స్ ఇలాగ డ్రామా ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే. అంటే ఈ ఇండస్ట్రీలోకి రావాలని అవి నేర్చుకున్నావా లేకపోతే నేర్చుకోవటం? లేదు సార్, ఇండస్ట్రీ అనేది థాటే లేదు అసలు. ఓకే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు అలా చూసి పెరిగాను అనమాట. మనం ఆ సినిమాలో చేస్తాం అనే థాట్ ఎప్పుడు లేదు. సో అంటే సినిమాని ఒక ఫ్యాన్లా చూసేవాడిని అంతే తప్ప సినిమాలో చేద్దాం అనే థాట్ ఎప్పుడు ఉండేది కాదు చిన్నప్పటి నుంచి. అదేంటంటే కాలేజ్లో నేను చూసిన సినిమాలు అప్పుడే సడన్గా ఏంటి హాలీవుడ్ సినిమాలు చూడడం కానీ, ఇంగ్లీష్ సినిమాలు చూడడం కానీ, వాటిలో ఏంటంటే రియలిస్టిక్గా ఉండే క్యారెక్టర్స్ ఇవన్నీ. ఇలా అయితే నేను చేయొచ్చేమో కదా అనే థాట్ అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. సో అక్కడ ఏంటంటే లక్కీలీ మాకు అక్కడ అవెన్యూ దొరికింది మాకు. అక్కడ థియేటర్స్ అవన్నీ చేయొచ్చు అనేది. సో ఆడిషన్ చేసేవాడిని నేను. అదేంటి స్టార్టింగ్లో ఫస్ట్ 2 years నన్ను ఎవరు తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ అంత బాగా వచ్చేది కదా. అక్కడ అందరూ ఇంగ్లీష్ థియేటరే చేశారు. ఐఐటి మద్రాస్ అంటే బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో
అలాగా నేను మాట్లాడితే తెలుగు మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చేస్తుంది కదా. సో నన్ను తీసుకునేవారు కాదు ఫస్ట్ 2 years. కానీ నేను ప్రతి ఆడిషన్కి వెళ్ళేవాడిని, ప్రతిదీ ట్రై చేసేవాడిని. ఫైనల్గా 3rd yearలో నాకు నేనే సొంతంగా రాసుకుని ఒక సోలో మోనో యాక్టింగ్ పీస్లో ఒక 5-minute పీస్ లాగా రాసుకుని వెళ్ళి పర్ఫామ్ చేస్తే అంటే ఇంటర్ హాస్టల్ కాంపిటీషన్స్ అని ఉంటాయి కదా, మా హాస్టల్కి నేను పాయింట్స్ తెచ్చాను అనమాట. నాకు 4th place వచ్చింది ఓవరాల్ కాలేజ్లో. సో అప్పటి నుంచి ఓకే, హీస్ సమ్ జెన్యున్, చాలా ప్యాషన్ ఉన్న యాక్టర్ వీడు అని చెప్పి. దెన్ 3rd year 4th yearకి వచ్చేసరికి మా కాలేజ్ ప్లేలోనే నన్ను వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్గా తీసుకున్నాను అనమాట. సో అది చేస్తున్నప్పుడు ఇంకేంటంటే అదొక పిచ్చిలా పట్టేసింది అనమాట. ఇట్స్ అన్ అబ్సెషన్. కాలేజ్ క్లాసులకు వెళ్ళేవాడిని కాదు, ఇదే మొత్తం 24 hours ప్లే గురించి ఆలోచించడం అలా ఉండేది. చదువు పక్కకి వెళ్ళిపోయిందా? చదువు పక్కకి వెళ్ళిపోయింది ఇంకా అలాగ మెల్లిగా. ఇంట్లో మరి ఏం అనలేదా? అంటే ఇంత బ్రైట్ స్టూడెంట్ ఐఐటీ అయిపోయిన వెంటనే నేను ఇది చేద్దాం అనుకున్నప్పుడు అని చెప్పిన వెంటనే కొంచెం అలా కాదు, నువ్వు కొంచెం ఫస్ట్ కొంచెం గొడవ అంటే అది నేను సీరియస్గా నాకు అనిపించింది నేను చెప్పేవాడిని. డాడీ ఏమో లేదు, కొంచెం రెస్పాన్సిబుల్గా ఆలోచించు, ఎంబీఏ చేయి, పోనీ ఎంబీఏ చేసిన తర్వాత ఇవన్నీ ట్రై చేసుకో, ఇవన్నీ నేను ఎవడో అప్పుడు అంటే కరెక్ట్గా అసలు నేను జాబ్ కూడా చేశాను. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, కానీ అప్పటికి నేను లాస్ట్ సెమిస్టర్లో ఈ ప్లే ఇది చేయడం వల్ల కొన్ని బ్యాక్స్ వచ్చేసాయి అనమాట. జస్ట్ లాస్ట్ సెమిస్టర్లోనే, అప్పటి వరకు లేవు. సో దానివల్ల కొంచెం డిలే అయింది, ఇది పాస్ అవుట్ అవ్వడం ఒక 3-4 months డిలే అయింది. సో దానివల్ల ప్లేస్మెంట్ వచ్చింది శాంసంగ్లో ప్లేస్మెంట్, కానీ అది పోయిందనమాట. కానీ నేను బెంగళూరులో ఇంకో జాబ్ సంపాదించుకున్నాను, ఆ డేటా సైంటిస్ట్గా. అది నేను చేయడం స్టార్ట్ చేశాను. ప్యారలల్లీ బెంగళూరులో థియేటర్ చేయడం స్టార్ట్ చేశాను. సేమ్ థింగ్ అక్కడ కూడా. ఆఫీస్కి వెళ్ళేవాడిని కానీ మైండ్ మొత్తం దాని మీదే ఉండేదన్నమాట థియేటర్లో. ఒక 2 monthsలో నన్ను పిలిచారన్నమాట. ఏంటిది నువ్వు సరిగా లేట్గా వస్తున్నావు, కొన్ని రోజులు రావట్లేదు ఇది అంటే, నేను చెప్పాను సీఈఓకి, మేడం ఇది మైండ్ మొత్తం దాని మీదే ఉంది, నేను పని మీద నేను ఫోకస్ వెళ్ళిపోతున్నా అంత ఇది. దెన్ మరి యు ఆర్ వెరీ ఆర్టిక్యులేట్, వై డోంట్ యూ గో పర్స్యూ అని అన్నట్టు చెప్పారనమాట. సో నాకు అదే అనిపిస్తుంది అని చెప్పాను. సో అప్పటి నుంచి ఇంకా థియేటర్ చేయడం స్టార్ట్ చేశాను. పార్ట్ టైం జాబ్స్ అవి ఉండేవి, జస్ట్ ఫర్ సర్వైవల్ ఐ యూస్ టు డూ. రీసెర్చ్ అసిస్టెంట్గా చేశాను ఐఎం బెంగళూరులో ఒక ప్రొఫెసర్ దగ్గర. ఒక డాక్యుమెంటరీ క్రూతో వర్క్ చేసేవాడిని. ఇలా చాలా అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద ఇవన్నీ ఉండేవి, కానీ మెయిన్ నా ప్యాషన్ మాత్రం థియేటర్, అది చేస్తూ ఉండేవాడు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ దొరకటం చాలా కష్టం అంటారు కదా. అవునండి. సో ఎలా గెట్ త్రూ అయ్యావు? అదే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ 10 మందిని తీసుకుంటారు. దాంట్లో ఇంకా రిజర్వేషన్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే కొంచెం గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి. సో జనరల్ కేటగిరీ 5 మందినే తీసుకుంటారు. సో ఈ లెక్కలు చూసుకుంటే ఎవరికైనా భయం వేస్తుంది అప్లై చేయాలన్నా సరే. కానీ నేనేంటంటే లేదు, నేను ఇన్స్పైర్ అయిన యాక్టర్స్ వాళ్ళందరూ ట్రైన్డ్ యాక్టర్స్ అనమాట. సో నేను కూడా ట్రైనింగ్ తీసుకోవాలి, ఐ వాంటెడ్. ఎందుకంటే నాకు ఏ బ్యాకింగ్ లేదు, ఏమీ లేదు ఇండస్ట్రీలో ఒక ఇది. కానీ అంటే నేను ఇండస్ట్రీకి రావాలి అనే థాట్ కూడా లేదండి ఎప్పుడు. థియేటర్ చేస్తూనే యాజ్ అన్ యాక్టర్ ఈ ఆర్ట్ ఫామే నాకు చేయడమే దాని రివార్డ్ అనిపించేది అనమాట. చేయడమే రివార్డ్ అంతే. సో దాంట్లో ఏంటంటే ఐ వాంటెడ్ టు బికమ్ అ బెటర్ అండ్ బెటర్ యాక్టర్. నా స్కిల్ నేను ఇంకా హోన్ చేసుకోవాలి అనిపించినప్పుడు ట్రైనింగ్ తీసుకుంటే బాగుంది అనిపించింది. సో నేను అప్లై చేశాను విత్ ద థాట్ దట్ మనకు రాదులే, అంత 5 మందిని తీసుకుంటారు కదా అని. బట్ ఎగ్జామ్ అది రాశాను. నేను షార్ట్ లిస్ట్లో ఉన్న ఆ నంబర్ చూస్తే నేను షాక్ అయ్యాను అనమాట. తర్వాత ఆడిషన్కి పిలిచారు, ఒక 80 members ఆడిషన్కి పిలుస్తారు. అక్కడి నుంచి ఒక 30 members మళ్ళీ ఓరియంటేషన్కి పిలుస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంటర్వ్యూ చేసి ఫైనల్గా 10 members తీసుకుంటారు. సో స్టార్టింగ్ టెన్షన్ పడడం, కానీ ఒకసారి ఓరియంటేషన్కి వచ్చేసరికి అంటే 30 members వచ్చేసరికి నేను ఒకటే అనుకున్నా, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. ఈ 3-4 days ప్రాసెస్లో ఏవో ఎక్సర్సైజెస్ చేయిస్తారు, నేను వెళ్ళి ఎంజాయ్ చేస్తాను అంతే, రిలాక్స్ అయ్యి. దట్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ డూ యాజ్ అన్ యాక్టర్. ఎప్పటికీ నా ప్రాసెస్ అదే. ఐ విల్ గో అండ్ ఎంజాయ్ మై సెల్ఫ్. అప్పుడే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో అలా కొంచెం కంఫర్టబుల్ అయిపోయాను అండ్ ఫైనలీ యువర్ సెలెక్టెడ్. సో ఏంటి, ఎంతవరకు హెల్ప్ అవుద్ది
ఇప్పుడు ఈ ట్రైనింగ్ అనేది పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ నిన్ను ఎంత బెటర్ ఆర్టిస్ట్ని చేసిందంటే ఏం చెప్తావు? డెఫినెట్లీ చాలా చాలా అంటే నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే ముందు యాజ్ అన్ యాక్టర్ అండ్ వెళ్ళిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అనేది యాక్టింగ్ ఎవరు నేర్పించలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్లీ, చాలా మంది అదే అంటారు. నీలో అది ఉంటే బయటికి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. అంటే అది కూడా నువ్వు అంటే మా క్లాస్ రూమ్లో ఒక సేయింగ్ ఉండదు. నసిరుద్దీన్ షా మా సీనియర్, FTI సీనియర్ నసిరుద్దీన్ షా గారిది ఒక కోట్ ఉండేది అనమాట, యాక్టింగ్ కెనాట్ బి టాట్ బట్ ఇట్ కెన్ బి లెర్న్డ్. సో అదే అనమాట, అంటే నువ్వు ఎంత నువ్వు అర్థం చేసుకుంటావు అంటే ఇట్స్ అబౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్. అంటే నేను ఇది అనుకుంటాం ఒక ఏజ్ తర్వాత, ఒక ఈగో, ఒక చిన్న కన్ఫైన్డ్ రేంజ్లో, దాన్ని నువ్వు బ్రేక్ చేసి లేదు ఇది కూడా నేనే అంటే యాక్టింగ్లో ఏంటంటే ఆ ట్రైనింగ్లో మోస్ట్లీ ఇట్స్ అబౌట్ అన్కవరింగ్ యువర్ అథెంటిక్ సెల్ఫ్. ఎందుకంటే మన సొసైటీలో ఉన్నప్పుడు మనం కొన్ని పద్ధతిలో మాట్లాడాలి, ఒక రిలేటివ్స్తో ఒకలా మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నేను అనేది కొంచెం అథెంటిసిటీ ఉండదు. బట్ యాక్టింగ్ చేసేటప్పుడు ఆ పద్ధతులు అవన్నీ పెట్టుకుంటే యు ఆర్ నాట్ రియల్. సో అవన్నీ బ్రేక్ చేసి నీ ఇన్స్టింక్ట్ను ఫాలో అయ్యేలా చేసేది ఆ ట్రైనింగ్ యాక్చువల్లీ. సో ఆ ట్రైనింగ్ అనేది నేను ఒక బెటర్ ఆర్టిస్ట్ని చేయడానికి ఆ టైం నీకు చాలా హెల్ప్ అయింది. డెఫినెట్లీ నేను అదే అనుకున్నా. ట్రైనింగ్కి వెళ్ళే ముందు నాకు ఒక 2 years నేను యాక్టింగ్ తప్ప ఇంకేమీ చేయకుండా జస్ట్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ దాట్ అండ్ అప్ స్కిల్ మై సెల్ఫ్ అనుకున్నా. అండ్ ఐ గాట్ దట్ టైమ్ అండ్ ద ప్లేస్, ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్. అంటే ఫిల్మ్ స్కూల్, పూణే ఫిల్మ్ స్కూల్లో ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 10 members, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, అన్ని క్రాఫ్ట్స్ అనమాట, ఫిల్మ్ మేకింగ్ అన్ని క్రాఫ్ట్స్. సో చాలా ఇంటర్ డిపార్ట్మెంట్ లెర్నింగ్ అయ్యేది మాకు. జస్ట్ యాక్టింగ్ స్కూల్ అంటే యాక్టింగ్ కాకుండా మేము అందరితో పాటు ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం కాబట్టి ఒక హోలిస్టిక్గా ఒక ఫిల్మ్ గురించి లెర్నింగ్ అనేది చాలా ఇదయ్యేది. అక్కడ మన తెలుగు సినిమాల గురించి మాట్లాడుకునే వాళ్ళ అక్కడ చాలా రేర్గా యాక్చువల్లీ, అంటే వరల్డ్ సినిమా ఎక్కువ చూసాం. అంటే ఇండియన్ సినిమా చూడడమే చాలా తక్కువ అనమాట అక్కడ. వరల్డ్ సినిమాలో అంటే రష్యన్ ఫిల్మ్ మేకర్స్, లేదంటే ఇటాలియన్ ఫిల్మ్ మేకర్స్, స్వీడిష్ ఫిల్మ్ మేకర్స్, వీళ్ళ సినిమాలు చూసేవాళ్ళు అనమాట. అదేంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అది ఎక్కువ యూజ్ అవుతుంది, అంటే ఎలిమెంట్స్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు ఒక ఫ్రేమ్లో అనేది దీనికోసం. బట్ యాజ్ అన్ యాక్టర్ అవన్నీ మేము చూసేవాళ్ళం. బట్ మా ప్రాసెస్ ఏంటంటే నీ నుంచి నువ్వు నేర్చుకోవడమే. అంటే నిన్నటికన్నా నేను ఈరోజు హ్యావ్ ఐ ఎక్స్పాండెడ్ మై సెల్ఫ్, ఆ లెర్నింగే ఎక్కువ మోర్ దాన్ ఏ సినిమాలు చూస్తున్నాం అనేది. సూపర్బ్. మీకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనే ఆలోచన లేదు అప్పటికి? ఇనిషియల్గా లేదు. థియేటర్ చేస్తున్నప్పుడు లేదు, కానీ సినిమాలు చూస్తుండేవాళ్ళం. అంటే ఎవరైనా ఒకళ్ళు ఏదైనా మనకి ఈ వైపుకి, ఈ ఇండస్ట్రీ వైపుకి ఆకర్షించడానికి ఏదైనా ఒక టార్చ్ లైట్ లాగా ఎవరైనా కనిపించారా? లేదా, అంటే అదే చిన్నప్పటి నుంచి అసలు ఫ్యాన్గానే చూశాను తప్ప. ఎవరి ఫ్యాన్? చిన్నప్పుడు నేను మహేష్ బాబు ఫ్యాన్. అతడు పోకిరి టైంలోనే, అప్పుడే నేను ఇంకా అదే అప్పుడే చాలా యంగ్ ఏజ్లో మనం చూసి చాలా వచ్చే దీంట్లో మహేష్ బాబు అండ్ రజనీకాంత్ ఫ్యాన్ బాగా. ఓకే, మీకు ఇప్పుడు అంటే మీరు సేమ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు కదా. సో కన్యాకుమారి అనేది మాకు అర్థమైనంత వరకు, మేము ట్రైలర్ చూసినంత వరకు దట్ ఈస్ యువర్ బెస్ట్ లాంచ్ అనిపిస్తుంది. తిరుపతి క్యారెక్టర్లో ఉన్న అథెంటిసిటీని నువ్వు 100% స్క్రీన్ మీదకి తీసుకురాగలిగావు. అంటే మాకు మీ బ్యాక్డ్రాప్ తెలియకపోతే ఆ శ్రీకాకుళం నుంచి ఏదో కుర్రాడిని తీసుకున్నారేమో, లేకపోతే ఆ చుట్టుపక్కల ఏదైనా అడిషన్స్ చేసి క్యారెక్టర్కి ఎవరు సెట్ అయితే వాళ్ళని తీసుకున్నారేమో అనేంతగా మమ్మల్ని నమ్మించావు క్యారెక్టర్లో. దట్ వాజ్ మై గోల్ యాక్చువల్లీ. అంటే చూసేటప్పుడు యాజ్ అన్ యాక్టర్గా నేను, అంటే ఆ ఊర్లో ఆ పొలాలు, ఆ న్యాచురల్ ఎంత ఇమిడిపోయి ఉంటుందో, నేను కూడా అంటే బయటికి రాకూడదు సినిమా నుంచి. ఆ ఊర్లో ఒక అబ్బాయి అంతే కదా. యాక్చువల్గా నేను ఈ ప్రమోషన్స్ అన్నిటి ముందు కూడా నేను జనాలకి యాజ్ అ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయితేనే బెటర్, నేను శ్రీచరణ్ యాజ్ అన్ యాక్టర్ కాకుండా అనుకున్నా. బట్ ప్రమోషన్స్ అనేది చేయాలి ఖచ్చితంగా. సో
అంటే అందరూ అలా అంటుంటే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. దట్ అదే శ్రీకాకుళంలో ఒక అబ్బాయిలానే ఉన్నావు అంటే అదే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఎలా అసలు సినిమాలోకి ఎంటర్ అవటం? మాకు సృజన్ తెలిసినంత వరకు ఆడిషన్స్ చేశాను, తీసుకున్నాను అన్నారు. కానీ ఈ సినిమా ప్రయాణం అనేది బిగ్గెస్ట్ బ్యానర్ లేదు, బిగ్గెస్ట్ బడ్జెట్స్ లేవు, చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తూ రిలీజ్ వరకు వచ్చింది కదా. ఈ ప్రయాణం నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్గా చూస్తావు? అంటే జాయిన్ అంటే అంటే ఏదో సింగిల్ స్ట్రెచ్లో చేసే సినిమా కాదు, అవునవును, ఒక 6 monthsలో కంప్లీట్ అయ్యే సినిమా కాదు. ఎందుకంటే డైరెక్టర్ విజన్ ప్రకారం ఇయర్లో అన్ని సీజన్స్ కవర్ చేస్తూ చేయాలని రాసుకున్నాడు అతను స్క్రిప్ట్. అలాని ఫైనాన్షియల్ డిఫికల్టీస్ కూడా ఈ సినిమా చాలా ఫేస్ చేసింది. సో షెడ్యూల్స్ చాలా బ్రేక్ అయినాయి అని తెలిసింది. నీ మైండ్ ఎలా ఉండేది ఆ టైంలో? సో అదే నేను ఆన్ బోర్డ్ రావడం, ఆడిషన్ ఇచ్చి నేను వచ్చాను. దాని తర్వాత అది స్కెడ్యూల్ వైజ్ చేసేవాళ్ళం కదా. ఒక స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చేది. కొంచెం డిఫికల్టీ అంటే డిఫికల్టీ కాదు, ఎందుకంటే బట్ అంతసేపు క్యారెక్టర్లో ఉండడం అనేది ప్లస్ ఏంటి షూట్ చేయనప్పుడు కూడా ఇంకా యాక్చువల్లీ ఇంకా ఏం చేయలేం కదా, మన చేతిలో ఏముందో నేను దట్స్ వాట్ యూ కెన్ ఫోకస్ ఆన్. సో టైం దొరుకుతుంది అంటే ఇట్స్ గుడ్. ఇంకా నేను ప్రిపేర్ అవ్వచ్చు క్యారెక్టర్కి, ఇంకా డీటెయిలింగ్ ఎక్కువ నేను ఎంత అబ్జర్వ్ చేసుకుంటే అంత మంచిది, నెక్స్ట్ షెడ్యూల్కి ఇది వచ్చేది. అలా అంటే నన్ను నేను ఇంకా ప్రిపేర్ చేసుకునేవాడిని అనమాట. ఓకే, ఈ షెడ్యూల్ ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ నేను ఇంకా బాగా చేయాలి, ఇంకా నేను ఆ ప్రాంతంలో ఆ కుర్రాడిలాగా అక్కడ దాంట్లో సింక్ అయిపోయేలాగా ఇంకా చేయాలి. అదే అలాగే చేసాను. వాళ్ళలో కలిసిపోయి వ్యవసాయం పనులు కూడా చేసామంటే. అవునవును. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అసలు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వైజాగ్లో పెరిగాను అదంతా. ప్లస్ ఏంటంటే 6th నుంచి నేను వేరే వేరే సిటీల్లో పెరిగాను అనమాట. విజయవాడ, హైదరాబాద్, కాలేజ్ ఏమో చెన్నైలో, తర్వాత బెంగళూరు. సో ఏంటంటే ఒక నొమాడిక్ ట్రైబ్స్ ఎప్పుడు ట్రావెలింగ్ ఉంటారు కదా. నా లైఫ్ నాకు ఎప్పుడు అలాగే అనిపిస్తుంది, ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండకుండా ఆల్వేస్ ట్రావెలింగ్ అని చెప్పి. సో ఒకసారి శ్రీకాకుళం వెళ్ళి ఆ ఊరు వాళ్ళతో కలిసి రైతులతో అక్కడ పనిచేసి, నన్ను ఒక రైతు మేము ఆ రోజంతా కోతల సీన్ ఒకటి చేసాం అనమాట. అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. ఏదో అక్కడ వాళ్ళ అబ్బాయిలాగా లేదా వాళ్ళ తమ్ముడిలాగా అలా ఫీల్ అయ్యింది అనమాట. అయితే మేము ఆ పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నాము, ఇంకా అయిపోయింది, షూట్ అయిపోయింది. వెంకటేష్ అనే రైతు నాకు ఇలా వెనక్కి తిరిగి ఒకసారి నేను పోయేస్తా అన్నట్టు చిన్న నవ్వి సోదరా అన్నాడు. అది నేను ఇప్పటికీ నేను తెలుసుకుంటే వన్ ఆఫ్ ద అంటే ఆ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు అ ప్లేస్ చాలా ఇచ్చింది నాకు ఈ సినిమా. సో తిరుపతి అనే క్యారెక్టర్. కన్యాకుమారి టైటిల్ రోల్ అయినా సరే యూత్ అంతా నీతో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే సో వ్యవసాయం చేసే అబ్బాయిలకి పెళ్లి కావటం అనేది ఒక ప్రతి గ్రామాల్లో చూసే ప్రాబ్లమే. మన వ్యవసాయాన్ని గురించి గొప్పగా మాట్లాడతాం, కానీ మన పిల్లలు వ్యవసాయం చేస్తున్నారంటే కొంచెం ఆలోచిస్తాం. అంటే సమాజం అలా అయిపోయింది. అదే నీ ప్రొఫెషన్లో, అదే నువ్వు చదువుకున్న ప్రొఫెషన్లో కనుక కంటిన్యూ అయ్యి ఉంటే వాళ్ళకి వేరే ఫోకస్ ఉండేది కదా. నువ్వు ఇప్పుడు ఈ ప్రొఫెషన్ని తీసుకున్నావు కాబట్టి నీకు ఒక రైతు లైఫ్లోకి వెళ్ళే అవకాశం దొరికింది. అవునవును కదా. ఆర్టిస్ట్కి మాత్రమే ఉండే అవకాశం అది. అవునవును, ఎగ్జాక్ట్లీ. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రివిలేజెస్ ఆఫ్ దిస్ ఆర్ట్ ఫామ్ ఆల్సో. నాకు సంబంధం లేని ఒక ప్రొఫెషన్ కానీ, ఒక కమ్యూనిటీ కానీ వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళలా జీవించి, అంటే చాలా అబ్జర్వ్ చేసుకుంటాం, చాలా నేర్చుకుంటాం కూడా. అంటే మన అవేర్నెస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇవన్నీ పర్క్స్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. అఫ్కోర్స్ డెఫినెట్లీ నేను సాఫ్ట్వేర్ జాబ్ ఏదో చేసుకుంటూ ఉంటే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేవాడిని కాదు. సో కన్యాకుమారి ఎంత టఫ్? సినిమాలో క్యారెక్టర్ అంటే కన్యాకుమారి చాలా టఫ్. చాలా గడుసుది, చాలా పెంకిది, చాలా ఒళ్ళు పీక ఎక్కువ, ఈజీగా మాట్లాడినప్పుడు ఎవరిని ఎదుర్కొంటూ ఉండడం వాళ్ళని. సో అప్పుడే ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అవునా అన్నట్టు తిరుపతి కూడా కొంచెం ఏంటి ఎలా మాట్లాడదాం దీంతో ఏంటి అనేది ఇది. సో నీ లైఫ్లో ఎవరైనా కన్యాకుమారి ఉన్నారా?
నా లైఫ్లో కన్యాకుమారి అంటే లేదు. అలాంటి క్యారెక్టరైజేషన్ లేదు అసలు ఎప్పుడు. ఏ కన్యాకుమారి అయినా ఉందా? అంటే ఆర్ యూ సింగిల్? నో. ఓకే. సో మీ లైఫ్లో ఒక కన్యాకుమారి ఉంది అయితే. అంటే ఒక కన్యాకుమారి. ఒక కన్యాకుమారి ఉంది. మీ ఇంట్లో వాళ్ళంతా అర్థం చేసుకున్నారా నీ ప్రొఫెషన్ని? అవునండి. ఒక పాయింట్ తర్వాత అదే నేను థియేటర్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఓకే. నువ్వు చేస్తున్నాడు. బట్ నన్ను నేను కొంచెం సపోర్ట్ చేసుకొని అంటే డాడీ వాళ్ళు సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళేం ప్రాబ్లం చేయదనమాట. నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే చేసేవాళ్ళు ఇదంతా. బట్ ఒక్కసారి నేను బాంబేలో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అది వన్ ఆఫ్ ద లీడ్స్‌గా చేశాను. సేమ్ ఇలాగే అప్పుడు బెంగుళూరులో ఉండేవాడిని. ఆడిషన్ పంపించాను. వాళ్ళు బాంబే రమ్మన్నారు. నా ఆడిషన్ నచ్చి. అక్కడికి వెళ్ళాక ఒక 3-4 అవర్స్ ఆడిషన్ చేశారు. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ కదా! చేశారు. నేను నేను చేశాను ఆడిషన్ అండ్ దే వర్ లైక్ యూ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి. సో ఒక బాంబే వెబ్ సిరీస్‌లో లీడ్‌గా చేయడం అనేది అప్పటికి ఓకే. అప్పటి నుంచి కొంచెం సపోర్టివ్‌గా మమ్మీ వాళ్ళు కూడా పర్వాలేదు చేస్తున్నాడు ఏదో ఊరికే చేయకుండా హి ఈజ్ యాక్చువల్లీ గెటింగ్ బెటర్ అట్ ఇట్ అండ్ మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి తనకి. దాని తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా దే వర్ వెరీ హ్యాపీ. ఓకే. ఇది చాలా కష్టమైన ఇన్స్టిట్యూట్ దీంట్లోకి రావడం. అలాంటి దాంట్లో అడ్మిషన్ తీసుకుని చదువుకుని నసీరుద్దీన్ షా లాంటి వాళ్ళు వచ్చి మాకు వర్క్షాప్స్ తీసుకునేవాళ్ళు. ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అయ్యేవారు. ఆ ప్రివిలేజ్ అర్థమైంది. అవునవును. సో అంటే నేను నా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 3-4 ఇయర్స్ నుంచి ముందు నుంచే ఉండేది. కానీ చెప్తూ ఉండేవారనమాట. ఆర్ యూ ష్యూర్? ఏంటి నువ్వు కాలేజ్ నుంచి పాస్ అవుట్ ఇన్ని ఇయర్స్ అవుతుంది. ఏం చేస్తున్నావు? నువ్వు ఆలోచిస్తున్నావా సరిగ్గా? ఆర్ యూ బీయింగ్ రెస్పాన్సిబుల్ అని క్వశ్చన్స్ ఉండేవి కానీ సపోర్ట్ ఉండేది. అంతేగాని నువ్వు గొడవలు అలా సీన్ లేదు. కానీ ఒకసారి ఒక లీడ్‌గా చేయడం ఒక సీరీస్‌లో అలాగే ఎఫ్‌టీఐలో అడ్మిషన్ రావడం ఇవన్నీ అయిన తర్వాత దెన్ దే వర్ లైక్ ఓకే. యెస్ గుడ్. ఈ ఈ లుక్ అంతా తిరుపతి లుక్కేనా? అంటే ఇది యాక్చువల్లీ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో ఉన్నప్పుడే చాలా లాంగ్ హెయిర్ ఉండేది. ఇంకా షోల్డర్ వరకు ఉండేది. ఇంకా కట్ చేశాను యాక్చువల్‌గా సినిమా ముందు. ఆల్రెడీ కొంచెం ఈ హెయిర్‌లో ఉన్నాను. ఈ లుక్‌లో. అప్పుడు కన్యాకుమారి నేను ఆడిషన్ వచ్చి కోయిన్సిడెంట్‌లీ వాళ్ళు అప్పుడు సృజన్ అన్నయ్య వీళ్ళు కూడా ఏం చూస్తున్నారంటే దే వర్ లుకింగ్ ఫర్ సమ్‌వన్ విత్ లాంగ్ హెయిర్, కర్లీ హెయిర్. కరెక్ట్‌గా అది కూడా ఫిట్ అయిందనమాట అదే టైంకి. ఓకే. సృజన్‌కి ఉండే మొండితనం, సృజన్‌కి ఉండే ప్యాషను చాలా గట్టిది. అవును. సో మీకు ఫస్ట్ డైరెక్టరే అలాంటి డైరెక్టర్ దొరకటం అనేది, అయితే తను నిన్ను చూజ్ చేసుకోవటం అనేది ఒక గ్రేట్ కొలాబరేషన్. ఎలా చూస్తావు దాన్ని? హి ఈస్ వెరీ పర్టిక్యులర్ అండి. వెరీ పర్టిక్యులర్. సో అంటే యాజ్ అన్ యాక్టర్ నేర్చుకోవడానికి అంటే ఏది పదే చేసేయడం కాకుండా నేర్చుకోవడానికి చాలా దొరుకుతుందనమాట. లేదు బాగా చేస్తున్నా సరే లేదు ఇంకా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. లేదు ఇంకా ఫీడ్‌బ్యాక్ ఇస్తూనే ఉండేవారనమాట. సో దాన్ని అర్థం చేసుకొని చేయడంలో యూ గ్రో యాజ్ అన్ యాక్టర్. అది అందరికీ అది అలాంటి డైరెక్టర్స్తోనే మనకి లెర్నింగ్ ఆ గ్రోత్ అనేది ఉంటుంది. ప్లస్ రైటింగ్ ఎంత బ్యూటిఫుల్ రైటింగ్, ఎంత న్యాచురల్ డైలాగ్స్ అంటే అంటే నేను గీత్సేని అదే అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. యాజ్ అన్ యాక్టర్స్‌గా మనం అంత కష్టపడగల రైటింగ్ ఎంత బాగున్నప్పుడు న్యాచురల్‌గా అది వచ్చేసేది అనమాట. సో ఈ ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఫౌండేషన్. సో ఎందుకంటే ఈ క్యారెక్టర్ నుంచి నీకు నీ ఆర్టిస్ట్గా నీకున్న కెపాసిటీ తెలిసిద్ది, లేకపోతే ఒక చిన్న ఇమేజ్ బిల్డ్ అయ్యిద్ది, నీకుండే ఈజ్ తెలిసిద్ది. నువ్వు ఈ క్యారెక్టర్ ద్వారా పరిచయం అవుతున్నావు. అవును. తిరుపతిగా మాకు పరిచయం అవుతున్నావు అవును. కదా. తిరుపతి అనేది ఆల్వేస్ వెరీ స్పెషల్ అవును. నీ కెరియర్లో కానీ, లేకపోతే ఫర్దర్గా నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ ఏం చేయొచ్చు. తిరుపతి అనేది ఆల్వేస్ స్పెషల్ కదా. అవును. నీకు తిరుపతి క్యారెక్టర్ని మళ్ళీ ప్లే చేయలేవు, అయిపోయింది. అవును. మా ముందుకి 2 రోజుల్లో వచ్చేస్తుంది. తిరుపతిని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఉందా? ఖచ్చితంగా. నేను గీసాను. స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంకో స్కెడ్యూల్ ఉంది. ఇంకోటేదో షూట్ చేస్తున్నాం అంటే కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యామనమాట. అండ్ మళ్ళీ తిరుపతి, కన్యాకుమారిగా మళ్ళీ చేయొచ్చు. అంతేందుకు మొన్న ప్రమోషనల్ కంటెంట్ చేస్తున్నాం. ఏది రీల్స్ అవి 3 days to go, 2 days to go అన్నట్టు రీల్స్ చేస్తున్నప్పుడు యాజ్ కన్యాకుమారి, తిరుపతి చేసామనమాట. సడన్గా చాలా హ్యాపీ ఫీల్ అనమాట. మళ్ళీ యాజ్ క్యారెక్టర్స్ మనం చేస్తున్నాం. ప్లస్ బాధ కూడా ఈ షూట్ అయిపోయిన తర్వాత ఈ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ చేయడానికి ఉండదు అని మిస్ అవుతాం ఖచ్చితంగా. నీకెంత స్పెషల్ అంటే ఏం చెప్తావు? అది చెప్పలేను. అది చాలా వెరీ వెరీ స్పెషల్. అంటే నాకు
ఏంటి బైక్ తోలడం కూడా నాకు అంత అలవాటు ఉండేది కాదు, ఎందుకంటే ఎక్కువ బయట పెరగడం వల్ల నా దగ్గర బైక్ ఉండేది కాదు. నేర్చుకున్నాను వచ్చు కానీ అంత అలవాటు ఉండదు. సో బైక్ ఒకటి అలవాటు చేసుకుని నేర్చుకోవడం, ట్రాక్టర్ నేర్చుకున్నాను. ఇంకా రైతుగా ఆ పొలం పనులు అవి స్లాంగ్ అప్పుడు ఇంకా సన్నగా ఉండేవాడిని నేను రోల్ వచ్చినప్పుడు. దానికి సో రైతుగా పుల్ చేయడం, కొంచెం మసిల్ పుట్ ఆన్ చేయడం, ఇలా చాలా అనమాట. అంటే చాలా శ్రీచర్ నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను తిరుపతిగా రావడానికి. సో ఇట్స్ వెరీ స్పెషల్. నేను కథలు వింటున్నావా అంటే వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ప్లాన్? ప్రస్తుతానికి అయితే వస్తున్నాయి, అప్రోచ్ అవుతున్నారు, కానీ నేను అదే సినాప్సిస్ పంపించండి అంటున్నాను. అదే రిలీజ్ అయిన తర్వాత ఒక 1-2 వీక్స్లో మెల్లిగా కూర్చుని ఏది ఓకే చెప్పలేదు, ఇంకా మెల్లిగా చూద్దాం అని అది ప్లాన్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో అనేది ఒక ఏదైనా గైడింగ్ ఉంటాం, కానీ లేకపోతే మీకు ఒక ఈ సినిమా అంటే ఫస్ట్ సినిమానే ఒక చిన్న టీంని ఇచ్చింది. సృజన్ కానీ లేకపోతే మధుశాలిని గారు కానీ బన్నీవాస్ కానీ వీళ్ళంతా ఒక నెక్స్ట్ యువర్ సీట్కి వచ్చేసారు కదా. సో ఈ కొలాబరేషన్ అనేది నెక్స్ట్ కూడా ఉండబోతుందా, అంటే ఇంకేదైనా ఫర్దర్గా ఉండే అవకాశం ఉందా? అంటే అది నెక్స్ట్ ప్రాజెక్ట్ బట్టి. అంటే యువర్ ఒక చిన్న సర్కిల్ ఫామ్ అయింది, అంటే మీరు ఈజీగా అప్రోచ్ అవ్వడానికి ఒక చిన్న సర్కిల్. అవునవునవును, ఖచ్చితంగా. అంటే అది ప్రాజెక్ట్ అలా కుదిరితే దెర్ బి నథింగ్ బెటర్ దాన్ దట్. ఎంత ఈజీ ఉన్నా, ఎంత కలిసిపోయిన టీంతో మళ్ళీ చేయడం అనేది డెఫినెట్లీ. ఓకే, సూపర్. రీసెంట్గా చూసిన సినిమా ఏంటి థియేటర్స్లో? కూలీ అనుకుంటా. కూలీ యువర్ ఫేవరెట్ హీరో? ఎస్, మై ఫేవరెట్ రజనీకాంత్, ఔరాకాంత్. సూపర్. సినిమా అనేది పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ కాదు, యువర్ లైఫ్ అయిపోయింది అనుకోవచ్చు. అంతే అంతే అంతే. అంటే ఐ ఆల్వేస్ నౌ ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ దెన్ మిగతా ఇంకేమైనా సరే అంతే. సూపర్. అంటే ఇండస్ట్రీలో ప్యాషన్తో పాటు హార్డ్ వర్క్, ఇండస్ట్రీకి ఏం కావాలి, ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ నన్ను నేను ఎలా తయారు చేసుకోవాలనే దాని మీద మీరు చేసిన వర్క్ అనేది వెరీ ఇంప్రెసివ్ శ్రీచరణ్. ఎందుకంటే అదే తిరుపతి క్యారెక్టర్లో కూడా రిఫ్లెక్ట్ అయింది, సేమ్ ప్యాటర్న్. నువ్వు ఇండస్ట్రీకి రావడానికి ఎంత వర్క్ చేసావో శ్రీచరణ్ తిరుపతిగా మారటానికి కూడా అంతే వర్క్ చేశాడు అనిపించింది. నీ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. అదే నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని నమ్ముతున్నాను. సో మెనీ క్యారెక్టర్స్లో చూడాలని కోరుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.